రాజకీయాల్లో అందున తెలంగాణ రాష్ట్రం రాజకీయాల్లో మల్కాజ్గిరి లోక్సభ స్థానంకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నియోజకవర్గంకు మే 13వ తేదీన విజయవంతంగా పోలింగ్ ముగియగా ఓటింగ్ 50.12% నమోదైంది. ఈసారి మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి రాగిడి లక్ష్మారెడ్డి భారత రాష్ట్ర సమితి నుంచి, ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీ నుంచి మరియు సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. రాష్ట్రంలోని అతి ముఖ్యమైన సీటు మల్కాజ్గిరిలో అభ్యర్థులను ఇప్పుడు క్రాస్ ఓటింగ్ కంగారు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. సైలెంట్ గా ఒక పార్టీకి పడాల్సిన ఓట్లు మరో పార్టీకి పడ్డాయన్న అంచనాలు పెరుగుతున్నాయి. తాము ఓడినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ కు మాత్రం సీట్లు రాకూడదన్న కసితో బీఆర్ఎస్ క్యాడర్ క్రాస్ ఓటింగ్ చేస్తుందన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఆ ఓట్లన్నీ బీజేపీకి పడి ఉంటాయని అనుమానిస్తున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఈ దోబూచులాట జరిగినట్టు తెలుస్తోంది. పార్టీలతో సంబంధం లేకుండా అభ్యర్థుల్ని బట్టి ఓటింగ్ జరగడం ఒకెత్తైతే, బీఆర్ఎస్ క్యాడర్ పరోక్షంగా బీజేపీకి చేస్తుందన్నది మరో వర్షన్. హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓడిపోయిన ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయడం ఇక్కడున్న కొందరు బీజేపీ నాయకులకు ఇష్టం లేదట. అందుకే వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేయలేదని తెలుస్తోంది. ఇక్కడ గెలిచి ఈటెల కరీంనగర్ నుంచి మల్కాజ్గిరికి మకాం మారిస్తే తమకు ఇబ్బందిగా మారతారని భావించిన స్థానిక బీజేపీ నాయకులు కొందరు అటు కాంగ్రెస్ కు వేయలేక బీఆర్ఎస్ వైపునకు మొగ్గారన్న సమాచారం కలకలం రేపుతోంది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో వీక్ గా ఉండడంతో బీఆర్ఎస్ ఓట్లు చాలా మట్టుకు బీజేపీకి క్రాస్ అయ్యాయన్న ప్రచారం సైతం ఉంది. బీజేపీ అభ్యర్థి ఈటెలతో ఉన్న వ్యక్తిగత పరిచయాలతో కొందరు అటు మొగ్గినట్టు తెలిసింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పరిస్థితి రెంటికి చెడ రేవడిలా అయిందన్న అభిప్రాయం స్థానికంగా బలపడుతుంది. చేవెళ్లకు చెందిన పట్నం సునీత మహేందర్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. గట్టి రాజకీయ నేపథ్యం ఉన్న పట్నం ఫ్యామిలీ వచ్చి మల్కాజ్గిరిలో పాతుకుపోతే తమకు రాజకీయంగా భవిష్యత్ ఉండదన్న భయంతో సొంత పార్టీ నేతల మహేందర్ రెడ్డికి దొరకకుండా ముఖం చాటేశారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మల్కాజ్గిరి మీద దృష్టి పెట్టినా నియోజకవర్గ నాయకుల మధ్య ఐక్యత లేక ఓటర్లను పట్టించుకోలేదన్న వాదన ఉంది. ఇలా మూడు పార్టీల మధ్య రకరకాల మ్యాజిక్లు జరిగినట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. తాము బలహీనంగా ఉన్నాం, గెలిచే అవకాశం లేదనుకున్న చోట్ల కాంగ్రెస్ ను దెబ్బ కొట్టాలన్న టార్గెట్తో బీఆర్ఎస్ నాయకులు సైలెంట్ గా బీజేపీకి చేశారన్న వాదన బలంగా ఉంది. ఇలా ఎక్కడికక్కడ వివిధ కారణాలతో క్రాస్ ఓటింగ్ జరిగిందన్న వార్తలు అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. మల్కాజ్గిరిలో బీజేపీ తప్ప ఇతర పార్టీల్లో అంతగా ఉత్సాహం కనిపించలేదని తెలుస్తోంది. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ మొదటి నుంచి తన విజయంపై ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉప్పల్, ఎల్బీ నగర్ నుంచి మద్దతు లభించగా బీఆర్ఎస్ కు కంటోన్మెంట్ నుంచి బాగా మద్దతు లభించింది. కుత్బుల్లాపూర్, కుకట్పల్లి, మల్కాజ్గిరి స్థానాల్లో మాత్రం బీజేపీకి లబ్ధి చేకూరినట్లు తెలుస్తోంది. ఇక్కడి ఫలితాలు కూడా అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా ఉంటాయని అంచనా. దేశంలోనే అతిపెద్ద ఓటర్లున్న మల్కాజ్గిరిలో ఎవరు విజయం సాధిస్తారో ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.